ఫైనలీ మై డ్రీమ్ కమ్ ట్రూ 6 weeks ట్రాన్స్ఫర్మేషన్ ఈ రోజుతో పూర్తయిపోయింది. ఒక రోజు మీ అందరి కామెంట్స్ చదివిన తర్వాత ఏంటంటే నా బాడీ నేనే అద్దంలో చూసుకున్నాను అనమాట. చూసారు కదా, 90 kgs, ఆల్మోస్ట్ 85 to 90 kgs వెళ్ళిపోయాను. నా బాడీ చూసి నాకే నిజం చెప్పాలంటే అసహ్యం వేసింది. ఒక నిమిషం అండి, ఎక్కడికి రా? నేనే. ఎస్, మీరు అందరూ అన్నది నిజమే. నాకు బాడీ లేదు, నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ షేప్కి వెళ్ళిపోయాను. నేను ఒక ఫెయిల్యూర్లా మిగిలిపోయాను. సో ఆ రోజు కరెక్ట్గా ఆ టైం ఏంటంటే సలార్ సినిమా రిలీజ్ అయిన టైం అది. సో సలార్ సినిమా మీ అందరికీ తెలుసు, నేను సలార్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ పెట్టాను. సో ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఆ రోజే ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి, అది కూడా 6 weeksలో అవ్వాలని చెప్పి. అసలు ఈ 6 weeks ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇదంతా మొదలైంది ఎక్కడ అంటే, ఇదంతా మొదలైంది సలార్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాంలోనే. ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడే నేను ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ థ్యాంక్స్ అనేది ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నా ఇన్స్పిరేషన్ ముఖ్యంగా ప్రభాస్ గారనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ గారి బాడీ, ఆయన కట్అవుట్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా ఆయనలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పి నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు దిస్ ట్రాన్స్ఫర్మేషన్ క్రెడిట్ ప్రభాస్ గారిది. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు, డార్లింగ్ ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి. కరెక్ట్గా డిసెంబర్ 1st week 2nd weekలో సలార్ టైంలోనే నేను ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ డైట్ చేశాను, వర్కౌట్ చేశాను, కాకపోతే రిజల్ట్ అనేది నాకు కరెక్ట్గా రావట్లేదు. అలాంటి టైంలోనే మోటివేషన్ అనేది బాగా తగ్గిపోయింది. అలాంటి టైంలోనే సో ప్రభాస్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూశాను సలార్లో. సో ఇంకా బలంగా ఫిక్స్ అయ్యాను ఎలా అయినా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పి. ఎస్, ఈ యోస్ ఫిట్ మనోహర్ ఇస్ ఎ ఫెయిల్యూర్. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఎలా అయినా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇప్పుడు అరౌండ్ ఒక 150K ఉన్నారు, రేపు ఒక 200K కూడా అవుతారు, మీరందరూ తల దించుకోకూడదు అని అంటే నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎస్, ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. నువ్వు ఆల్రెడీ ప్రొఫెషనల్ డైటీషియన్వి, కోచ్ కాబట్టి నీకు ట్రాన్స్ఫర్మేషన్ అవడంలో ఛాలెంజ్ ఏముంది అనుకుంటున్నారా? లేదు, నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ 6 weeksలో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎస్, అది కూడా న్యాచురల్గా. కాబట్టి ఇది ఛాలెంజ్ అనమాట, అసలైన ఛాలెంజ్. నాకు తెలుసు చాలా మంది లైఫ్లో ఏదో సాధిద్దామనే కూర్చుంటారు, కానీ మనందరం కూడా ఒక ఫెయిల్యూర్లా ఏదో ఒక రోజు మిగిలిపోతాం. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక మంచి మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి మంచి పాప్కార్న్ డ్రింక్ పెట్టుకొని ఈ వీడియోని ఫుల్గా ఎంజాయ్ చేయండి. నేను ఎంతో మంది నా క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను, మరి నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే నా సబ్స్క్రైబర్స్ పరువు పోద్ది కదా, వాళ్ళని అంటారు కదా అందరూ. సో ఆ రోజు డిసైడ్ అయ్యాను, మరి అసలు 6 weeksలో ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతావు భయ్యా, జ్యూసులు తాగాలి కదా అని. జ్యూసులు తాగకుండా కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అని నేను ప్రూవ్ చేయబోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ నాకు తెలుసు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సింది 90% డైట్. ఎస్, నేను అప్పుడు డైట్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాను. నాకు నేనే నా BMIకి తగినట్టు డిజైన్ చేసుకున్నాను. కానీ 6 weeksలో చేయడం చాలా చాలా కష్టం. చూసినోడికి ఏముంది, ఈజీగానే ఉంటుంది, ఏముంది ట్రాన్స్ఫర్మేషనే కదా అని. కానీ దాని వెనకాల ఉండే కష్టం మీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాక మనకి మోటివేషన్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. బట్ వన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో, అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు మోటివేషన్ అనేది నాకు కూడా తగ్గింది. కాకపోతే అదే టైంలో నేను ప్రభాస్ గారి సినిమా సలార్ మళ్ళీ చూస్తుంటే నాకు మోటివేషన్ అనేది ఇంకా పెరిగిందనమాట. సో నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ మన ప్రభాస్ గారిని చూసి అక్కడే నేను ఫిక్స్ అయిపోయాను. సో సలార్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పి. సో ఇట్స్ టైమ్, నా ట్రాన్స్ఫర్మేషన్ రివీల్ చేసే టైం అనేది ఇప్పుడు. $85 to 90 kgs ఉండే నేను ఇప్పుడు కేవలం 56 kgs, అంటే 54 to 56 kgs వరకు వచ్చేసాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే డయట్ ఇస్ 90%. నేను ఫాలో అయింది 90% డైట్ మీద నా బాడీ అనేది బిల్డ్ అయింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను పేరున. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్, లేదంటే హేట్ చేసే వాళ్ళైనా, మీ హేట్ కామెంట్స్ వల్లే నేను ఇంకా నాకు ఆ మోటివేషన్ వచ్చింది. ఎవరెవరైతే ట్రోల్ చేశారో, నా మీద హేట్ చేశారో, సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఐ లవ్ మై హేటర్స్, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళే నాకు మోటివేషన్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అండ్ దీని తర్వాత ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది నా లైఫ్లోనే, ది బెస్ట్ సర్ప్రైజ్ అనమాట. అది అనౌన్స్మెంట్ కూడా నేను చేస్తాను త్వరలో. నెక్స్ట్ వ్లాగ్లో మా కోచ్ గురించి మాట్లాడతాను. సో నా కోచ్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫైనల్లీ చూసారు కదా నా ట్రాన్స్ఫర్మేషన్. చాలా మంది చూసి నువ్వు జ్యూసులు తాగవు కదా, జ్యూస్ బాడీ కదా అనుకుంటారు. బట్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ జ్యూసెస్ కానీ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ కూడా నేను తీసుకున్నాను. రైస్ తిన్నాను, రోటీ తిన్నాను, అన్ని తినే నేను ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ముందు
ముందు ఎవరికైనా నేను చెప్పే ముందు ఫస్ట్ నా బాడీ ఏంటో నేను చూపించాలి. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్రౌడ్గా ఉండాలని చెప్పి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసాక చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, నాకు తెలుసు మోటివేటెడ్ ఫీల్ అవుతారు. బట్ దయచేసి జ్యూసులు తాగడం కానీ, కార్బోహైడ్రేట్ స్కిప్ చేయడం కానీ, ఇలాంటివి ఫేక్ ట్రైనర్స్ బారిన అసలు పడొద్దు. నేను ఎంతైతే హెల్దీగా చేశానో మీరు అంతే హెల్దీగా చేయొచ్చు. అలా చేయాలనుకుంటే సింపుల్, yoursfitmanohar.comకి వెళ్ళండి, మీ స్లాట్ ఒకసారి DM చేయండి. ఫ్యాట్ లాస్ అయినా వెయిట్ లాస్ అయినా ఏదైనా సరే నేనే 6 వీక్స్లో చేయగలిగానంటే దీని అమ్మ నువ్వు కూడా చేయగలవు, నీకు చేయడానికి నేనున్నాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఒక్కడనే చేయలేదు, నా వెనకాతల చాలా మంది అడుగుతుంటారు నువ్వు ఎక్కడ సర్టిఫైడ్, లేదంటే నీ కోచ్ ఎవరు అని చెప్పి. నా కోచ్ మీ అందరికీ తెలుసు, కాకపోతే ఇప్పుడైతే నేను రివీల్ చేయను. బట్ మీ అందరికీ తెలుసు ఈజ్ ఎ సెలబ్రిటీ కోచ్, చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ట్రైన్ చేశారు. కాబట్టి నా కోచ్ని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. కానీ దయచేసి మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే షార్ట్ కట్స్కి అయితే అసలు వెళ్ళొద్దు. మీరు కూడా 6 వీక్స్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వగలరా అంటే 100% అవ్వలేరు. ఎందుకంటే ఐ ఆల్రెడీ బీన్ దేర్. నేను ముందు కూడా నేను 6 ప్యాక్ చేశాను, కాబట్టి ఫెయిల్ అయ్యాను. బట్ మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ట్రై చేశాను, ఇప్పుడు సక్సెస్ అయ్యాను. కాబట్టి ఏదైనా ఒకసారి మనం చేస్తే సక్సెస్ అవ్వం ఈజీగా. కాబట్టి ఫెయిల్ అయినా కూడా దాని నుంచి నేర్చుకొని అగైన్ మనం చెయ్యాలి. మీరు ఇప్పుడు చూసారు కదా ఈ ట్రాన్స్ఫర్మేషన్, చూడడానికి మీకు చాలా ఈజీగానే ఉండొచ్చు, ఏముంది డైట్ చేస్తే వర్కౌట్ చేయడం చాలా సింపులే కదా అని. బట్ మనతో డెడికేషన్, మోటివేషన్ కావాలి. నాకు ఆ డెడికేషన్, మోటివేషన్ ఇచ్చింది నా ట్రాన్స్ఫర్మేషన్లో ఇద్దరు ఇన్స్పిరేషన్. ఒకరు ప్రభాస్ గారు, మీ అందరికీ తెలుసు 6 వీక్స్ అలా ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ మనం పెట్టాం, అది హ్యూజ్గా సక్సెస్ అయింది. నేనే కాదు నా క్లయింట్స్ కూడా చాలా మందిని ట్రాన్స్ఫార్మ్ చేశాను. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇన్స్పిరేషన్ మీ అందరికీ తెలుసు మహేష్ బాబు గారు. ఆయన ఫిట్నెస్ చూసి కూడా, అంటే ఆయనకేం పెద్ద బాడీ లేకపోయి ఉండొచ్చు కానీ, బట్ ద వే హీ మెయింటైన్స్ హిస్ హెల్త్. ఫిట్నెస్ అంటే 6 ప్యాక్లు, బైసెప్స్, ట్రైసెప్స్, బాడీ కాదు. ఫిట్నెస్ అంటే హెల్త్. అది నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నేర్చుకున్నాను. సో వీళ్ళిద్దరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వీళ్ళ ఫ్యాన్స్ కూడా మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసుకొని వచ్చారు ఇప్పటిదాకా. సో ఎవరైనా మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే ఒకసారి లైక్ చేసుకోండి. 6 వీక్స్ జర్నీలో నాకు ముఖ్యంగా హెల్ప్ చేసింది మజిల్ మెమరీ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఫిట్నెస్ ఫీల్డ్లో. కాబట్టి మజిల్ మెమరీ చాలా చాలా హెల్ప్ చేసింది. నేను ఫాలో అయింది డైట్ అండ్ వర్కౌట్ ప్రోటోకాల్ అనేది ఇట్స్ వెరీ 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 ప్రొఫెషనల్. ఎవరు పడితే అలా చేయకూడదు. ఇప్పుడు హృతిక్ రోషన్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ వీళ్ళందరూ ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే అది చూడడానికి మీకు ఈజీగానే ఉంటుంది, కానీ అదంత ఈజీ అయితే కాదు. సో బాడీ ఒక్కొక్కసారి మనకి సపోర్ట్ చేయదు, ఎన్నెన్నో హెల్త్ ఇంజురీస్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి మీరు కూడా అందరూ 6 ప్యాక్లు చేయాలా, చేస్తేనే హెల్దీ అంటే నో, 6 ప్యాక్ చేస్తేనే హెల్దీ కాదు. హెల్త్ అనేది అది 6 ప్యాక్ అనేది కూడా అవసరం లేదు. హెల్త్కి 6 ప్యాక్కి సంబంధం ఉందా అంటే అస్సలు లేదు. నేనంటే ఇది నా ప్రొఫెషన్ కాబట్టి జనాలు చూపించాలి, ఒక ఇన్స్పైర్ చేయాలని చెప్పి చేస్తున్నాను అంతేగాని అందరూ 6 ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. హెల్తీగా ఫిట్గా ఉండండి చాలు. అండ్ మెయిన్ ఫిట్నెస్ అంటే మీ హెల్త్ని మీరు బాగా చూసుకోవడమే ఫిట్నెస్ నా దృష్టిలో. ఫైనల్లీ నా 6 వీక్స్ జర్నీ అయితే చూసారు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండుంటే ట్రాన్స్ఫర్మేషన్లో ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా కింద నాకు కామెంట్ చేయండి. నా ట్రాన్స్ఫర్మేషన్ మీకు జెన్యూన్, రియల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. నా ట్రోలర్స్ కానీ, హేటర్స్ కానీ ఇది చూసి ఇంకా నన్ను ట్రోల్ చేయొచ్చు, జ్యూసులు తీసుకున్నాడు, అది తీసుకున్నాడు అని. బట్ ఐ డోంట్ కేర్. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇది చెప్తున్నాను. నేను 100% నాటీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను ఎప్పుడైనా లేట్ అయినా సరే. బట్ ఇది నేను ఒక ఛాలెంజ్లా తీసుకొని 6 వీక్స్లో చేద్దాం ఎలా అయినా ఏమైనా సరే అని నేను చేశాను. మీరైతే 6 వీక్స్లో అసలు ట్రాన్స్ఫార్మ్ అవ్వద్దు. మినిమం ఎవరికైనా, నాకు తెలుసు చాలామంది డే టు డే లైఫ్లో ఈ ఎవరో ఏదో అనడం, మీరు లావుగా ఉన్నావు లేదా నల్లగా ఉన్నావు ఇలా అంటూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే టైం పడుతుంది, అంత ఈజీ అయితే కాదు, ముందే చెప్తున్నాను. 6 వీక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అందరికీ పాసిబుల్ కాదు. సో మినిమం 6 months to 1 year అయితే పడుతుంది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. సో పేషెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, హృతిక్ రోషన్ గారు వాళ్ళేమి 1 monthలో 2 monthలో ట్రాన్స్ఫార్మ్ అయింది అయితే అసలు కాదు. సో వాళ్ళకు కూడా చాలా టైం పట్టు ఉంటుంది, వాళ్ళ ఏజ్ కాబట్టి, వాళ్ళ ఏజ్ కూడా పెద్దది కాబట్టి. సో సినిమాల్లో చూసి లేదా ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్లు చూసి మీరైతే అసలు ట్రై చేయొద్దు. జస్ట్ హెల్తీగా ఫిట్గా మెయింటైన్ చేయించాలి. చాలామంది ఇల్లు కొనుక్కున్నప్పుడు, సొంత ఇల్లు లేదంటే కార్ కొనుక్కున్నప్పుడు సెలబ్రేట్ చేస్తారు. బట్ మీరు నిజంగా సెలబ్రేట్ చేయాల్సింది మీ హెల్త్ ప్రాపర్గా ఉన్నప్పుడు.
చేసినప్పుడు, మీరు మంచి బాడీ బిల్డ్ చేసినప్పుడు సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఇల్లు కారు అనేది శాశ్వతం కాదు. మీ బాడీ అనేది, మీ హెల్త్ అనేది ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి, దాని తర్వాత ఏదైనా. ఇంకేముంది, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది కదా అని చెప్పి చాలా మంది రిలాక్స్ అయిపోతారు. బట్ నేను అసలు రిలాక్స్ అవ్వను. ఎందుకంటే సలార్ పార్ట్ 1 అయింది, ప్రభాస్ గారి ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసారు. సో నేను కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నేను హ్యూజ్గా మజిల్ ఏం బిల్డ్ చేయలేదు, ఫ్యాట్ లాస్ అయ్యాను, జస్ట్ షెడ్డెడ్ అయ్యాను. కానీ సలార్ 2 రిలీజ్ టైంకి నేను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను. మళ్ళీ అదొక ఛాలెంజ్లా తీసుకుని ఐ వాంట్ బిల్డ్ మజిల్. సో కొంచెం మజిల్ అంటే బల్క్ అవ్వను, బట్ కొంచెం లీన్గా, ఫిట్గా, ఇంకా ఫిట్గా అవుతాను. సో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో స్పెషల్ థ్యాంక్స్ టు సలార్, ప్రభాస్ గారు. ఫస్ట్ ప్రభాస్ గారు లేకపోతే నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసేవాడిని కాదు. నా ట్రాన్స్ఫర్మేషన్ చూసారు కదా, మీరు రేటింగ్ ఎంత ఇస్తారో కింద కామెంట్ చేయండి, హానెస్ట్గా చెప్పండి. ఎందుకంటే నేనేం బాడీ బిల్డర్ లాగా జ్యూసులు తాగిసో, లేదంటే కార్బోహైడ్రేట్ స్కిప్ చేసో, లేదంటే షార్ట్ కట్స్ మెథడ్స్ ఏమీ వాడలేదు. హెల్తీగా, న్యాచురల్గా నచ్చింది తింటూ ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఐ హోప్ సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి, మీ సబ్స్క్రైబర్స్ అందరి కోసమే నేను ఇది చేశాను ఫస్ట్లీ. ఎందుకంటే నీకే బాడీ లేదు, నువ్వేం ట్రాన్స్ఫార్మ్ చేస్తావు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో దానికి నా సబ్స్క్రైబర్స్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం, వాళ్ళని ప్రౌడ్గా చేయడం కోసమే ఆ ట్రాన్స్ఫార్మ్. చాలామంది నన్ను నువ్వెప్పుడు కాంపిటీషన్లకు వెళ్తావు, ఎప్పుడు కంపీట్ చేస్తావు అని అడుగుతున్నారు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ నాట్ హియర్ టు కంపీట్, ఐఎమ్ హియర్ టు రూల్ the fitness, the Telugu fitness, the Indian fitness. Jai Hind.